ఎందుకంటే వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్లలకు నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తుంది కదా. ఆ వేడికి నీళ్లు ఒక పెద్ద అయస్కాంతంలా లాగేస్తుంటాయి. రైట్, కరెక్ట్గా చెప్పారు. కానీ ఆ సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వార్తలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. సో మన ఈనాటి విశ్లేషణ లక్ష్యం ఏంటంటే, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వ్యర్థాలతో ప్రాణాలను ఎలా రక్షించుకోవచ్చు అనేది తెలుసుకోవటం. ఖచ్చితంగా. ముఖ్యంగా మన సోర్సెస్లో చెప్పిన విధానం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేలు పెట్టి లైఫ్ జాకెట్లు కొనే స్తోమత అందరికీ ఉండదు కదా. కరెక్ట్. కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈ రిపోర్ట్స్లో చెప్పినట్లు ఒక ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్ కవర్లో పాత థర్మకోల్ షీట్లు పెట్టి 2 చిన్న కర్రలతో బిగించి కడితే ప్రాణాలు నిజంగానే దక్కుతాయా? అంటే పైకి వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఇక్కడే మనకు ఆ ఆర్కిమిడీస్ సూత్రం పనిచేస్తోంది. మనిషిని మోసేది ఆ కవర్ కాదు, లోపల ఉన్న థర్మకోల్. ఓహో, అంటే ఆ థర్మకోల్ బరువు నాపుతుందన్నమాట. అవును, థర్మకోల్లో ఎక్కువ శాతం గాలి ఉంటుంది కాబట్టి దాని సాంద్రత నీటి కంటే చాలా తక్కువ. అది నీటిని పక్కకు నెట్టి పైకి తేలే శక్తిని సృష్టిస్తుంది. దాన్నే మనం బయన్సీ అంటాం. ఆ కవర్ కేవలం నీళ్లు లోపలికి వెళ్లకుండా ఆపే ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్ లాంటిదంతే. భలే చెప్పారు. అంటే ఇక్కడ ఆ 2 కర్రలు లోపలున్న థర్మకోల్ విరిగిపోకుండా పట్టి ఉంచే ఒక అస్థిపంజరంలాగా పనిచేస్తాయన్నమాట. సరే, తయారీ అయితే బానే అర్థమైంది. అవును, అయితే ఇందులో ఒక 5 అంగుళాల గ్యాప్ ఇచ్చి తాళ్లు కట్టుకోవాలి. రైట్. కానీ దీన్ని ఛాతీకి కాకుండా వీపు భాగానికి మాత్రమే కట్టుకోవాలని సోర్సెస్లో చాలా గట్టిగా చెప్పారు. ఒకవేళ ముందుకు కట్టుకుంటే ఏమన్నా మునిగిపోయే ప్రమాదం ఉందా? మునిగిపోరు, కానీ కొంచెం ప్రమాదమే. ఎందుకంటే ముందుకు కట్టుకుంటే ఆ థర్మకోల్ పైకి తేలే క్రమంలో మనిషి ముఖాన్ని నీటిలోకి లాగే అవకాశం ఉంటుంది. అదే వీపుకు కట్టుకుంటే శరీరం సహజంగా వెనక్కి వాలుతుంది. అర్థమైంది. అప్పుడు ముఖం నీటిపైన తేలుతూ గాలి పీల్చుకోవడానికి వీలుగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. కరెక్ట్గా పట్టారు. పైగా ముందు వైపు చేతులు ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఈత కొట్టడం కూడా చాలా ఈజీ అవుతుంది. వావ్, భౌతిక శాస్త్రం ప్రాణాలను ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఆ రిపోర్ట్స్లో పదే పదే హైలైట్ చేసిన ఒక వార్నింగ్ ఉంది. ఇదంతా ఖచ్చితంగా పెద్దల పర్యవేక్షణలోనే జరగాలి అని. అవును, దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే ఈ పరికరం 100% సర్టిఫైడ్ లైఫ్ జాకెట్ కాదు. చిన్నపిల్లలకు నీటి అడుగున ఉండే ప్రవాహాలు లేదా సుడిగుండాల గురించి అస్సలు అవగాహన ఉండదు. నిజమే, పిల్లలు కంగారు పడితే కష్టం. ఖచ్చితంగా. పరికరం ఎంత బాగా పనిచేసినా ఏ చిన్న తాడు ఊడిపోయినా లేదా పిల్లలు భయపడినా ప్రమాదమే కదా. అందుకే పెద్దలు ఒడ్డున ఉండి వాళ్లని గమనించడం చాలా ముఖ్యం. రైట్. ఇదంతా ఒక ఎత్తైతే అన్నింటికన్నా ముఖ్యమైన, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడని ఒక రూల్ ఉంది. అదేంటో తెలుసా? ఇదే ఆ అతి ముఖ్యమైన నియమం. ఈ జాకెట్ వేసుకున్నా సరే పిల్లలు నీళ్ల దగ్గర ఆడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్లు వాళ్ల దగ్గరే ఉండాలి. కంటికి రెప్పలా చూసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ప్రమాదాన్ని తగ్గించే ఒక సపోర్ట్ మాత్రమే. పెద్దల పర్యవేక్షణకు ప్రత్యామ్నాయం మాత్రం అస్సలు కాదు. ఇది చాలా చాలా ముఖ్యం. పెద్దల పర్యవేక్షణ అంటే ఊరికే దగ్గర నిలవటం కాదు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని నిరంతరం గమనిస్తూ పూర్తి బాధ్యతతో వాళ్ళని కనిపెట్టుకుని ఉండటం. ఒక్క క్షణం ఏమరపాటు కూడా పనికిరాదు. పిల్లల భద్రత అనేది కేవలం ఆ తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత. మన వీధిలో, మన ఊర్లో ఉన్న ప్రతి బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సరే, ఒక వారం రోజులు ఈ థర్మకోల్ ప్యాక్తో ప్రాక్టీస్ చేసి బ్యాలెన్స్ వచ్చాక ఏంటి పరిస్థితి? ఈ నోట్స్లో ఇంకో లెవెల్ గురించి కూడా చెప్పారు కదా. ఆ థర్మకోల్ తీసేసి ఖాళీగా ఉన్న 2 లీటర్ల వాటర్ బాటిల్స్ వాడాలి అని. అవును, ఈత పూర్తిగా నేర్చుకునే తదుపరి దశ అదే. బాటిల్స్ మూతలు గట్టిగా బిగించి 2 వైపులా తాళ్లు కట్టుకుని నీటిలో దిగాలి. ఇది వింటుంటే సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనక ఉండే సపోర్ట్ వీల్స్ తీసేసి మనమే స్వయంగా బ్యాలెన్స్ చేసుకుంటూ తొక్కడం గుర్తొస్తోంది నాకు. భలే పోల్చారు. ఆ దశకే ఇది బాగా పనికొస్తుంది. 2 లేదా 3 బాటిల్స్లో ఉండే ఆ ఖాళీ గాలి మనిషిని పైకి తేల్చడానికి సరిపోతుంది. థర్మకోల్తో పోలిస్తే ఇక్కడ సపోర్ట్ కొద్దిగా తగ్గుతుంది. ఓహో, అంటే అప్పుడు కాళ్ళు చేతులు ఎక్కువగా ఆడించి వాళ్లే సొంతంగా ఈత నేర్చుకోవాలన్నమాట. అవును. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ కేవలం పిల్లలకే కాదు,
పెద్ద పెద్ద మత్స్యకారులకు కూడా ఉపయోగపడుతోందని మన గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మత్స్యకారులకా? అదేంటి, వాళ్ళకి పడవలు వలలు అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఈ బాటిల్స్తో పనేంటి వాళ్ళకి? పడవలుంటాయి కానీ గాలికాలంలో లేదా తుఫాను వచ్చినప్పుడు అకస్మాత్తుగా పడవలు తిరగబడే ప్రమాదం ఉంటుంది. అవును, అది చాలా డేంజర్ కదా. అలాంటప్పుడు ఖరీదైన లైఫ్ జాకెట్లు లేని చిన్నపాటి జాలర్లకు వాళ్ల పడవలో ఉండే ఈ ఖాళీ వాటర్ బాటిల్స్ ఒక అత్యవసర ప్రాణ రక్షక కవచంగా మారుతున్నాయి. మూతలు గట్టిగా ఉన్న బాటిల్స్ను చుట్టూ కట్టుకుని ఎంతోమంది ప్రాణాలు దక్కించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిజంగా ఇదంతా వింటుంటే ఒక విషయం బాగా స్పష్టమవుతోంది. ప్రాణరక్షణ అనగానే ఎప్పుడూ వేలకు వేలు ఖర్చుపెట్టి కొనుక్కోవాల్సిన పనిలేదు కదా. మన ఇంట్లో ఉండే సాధారణ వస్తువులు వాడి ఖర్చు లేకుండా అద్భుతాలు చేయవచ్చు. మన విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన చుట్టూ రోజూ కనిపించి మనం చెత్తబుట్టలో వేసే పనికిరాని వస్తువులు ఇంకెన్నున్నాయో కదా. వాటిని ఇలాగే కాస్త భిన్నంగా ఆలోచిస్తే ఏవైనా అత్యవసర ప్రాణరక్షక పరికరాలుగా మార్చవచ్చో ఏమో. ఒక్కసారి ఊహించుకుంటే భలే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. పిల్లలు జాగ్రత్త.